గంగతెప్ప. తదుపరి గంగతెప్ప చేయడం ఎందుకంటే జై పెద్దమ్మ మాతాకి, భువనేశ్వర్ మాతాకి, పులిక్ర మహారాజుకి, మన ముద్రాజ్ సంఘానికి గంగతెప్ప. తదుపరి గంగతెప్ప చేయడం ఎందుకంటే గంగ అన్నిటికీ కరుణించి ఋతుగా వర్షాలు పడితేనే మనకు ప్రజలకు ప్రతి ఒక్క పంట పడుతుంది. కాబట్టి అమ్మవారు మనకు ముద్రాజ్ సంఘానికి మరి చిల్లరల చేపలు ఇస్తుంది. కాబట్టి మనం జీవన ఉపాధి చిల్లరల చేపలు పట్టుకొని మన హక్కు ఉన్నది. కాబట్టి మన ముద్రాజులకు ఆ గంగమ్మకు బోరం తీసి గంగకు నైవేద్యం పెట్టి గంగ తెప్పదీసి ఓ తల్లీపములను కరించాలి, మాకు చాలా ఎంతో నీతోని ఆధారం ఉన్నదని, నీతోని బ్రతుకుదేరు ఉన్నదని ఆ గంగ తెప్పదీసి అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతున్నది. మరి తదుపరి పుట్ట బంగారం ఎందుకొరకంటే అలనాడు గంగదేవి మన ముదిరాజులకు ఇచ్చిన మరి ఒక వరం. కాబట్టి ఆ రోజు ఖరాబైన అన్నము మనం తిననన్నము ఆ ఇస్తాల్లో ఉన్న అన్నం తీసుకుపోయి పుట్టల్లో పోసి ఒక పుట్టకు పుట్టెడు ఉసిలు రావాలి, నా ముదిరాజులు అన్నదమ్ములు మరి అట్లా దాన్ని జీవనం చేసుకొని బతకాలి. ఆ ఉసిలను బట్టి హక్కు మనకున్నది. కాబట్టి ఆ పుట్ట లోపల ఉన్న తల్లి ఉసిరి గురించి 5 బిడికల పుట్ట బంగారం తెచ్చి అమ్మవారికి పాదాల కడ గద్దేసి అది మనకు శుభం కలగాలి. కాబట్టి ఆ పుట్ట బంగారం తేయడం జరుగుతుంది. అమ్మవారి పాదాల కడ గద్దేయడం జరుగుతుంది. అక్కడ దీపం పెట్టి అమ్మవారిని కొలుసుకుంటాము.